హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు పల్నాడు టిప్స్ అండ్ రుచులు. ఇక ఈరోజు వీడియోని మన వారాహి అమ్మవారికి నమస్కారం చేసుకుంటూ మొదలు పెడుతున్నానండి. రోజు కూడా మన ఛానల్లో వారాహి అమ్మవారి గురించి తెలుసుకుంటూ ఉన్నాము. అలాగనే ఎన్నో పూజలు పరిహారాలు చేస్తూ ఉన్నాము. సాధారణంగా వారాహి అమ్మవారిని మంగళవారం శుక్రవారం రోజుల్లో, అలాగనే విశేషమైన పర్వదినాలైనటువంటి అమావాస్య, పౌర్ణమి, అష్టమి, పంచమి తిథిలో పూజలని చేసి విశేషమైన ఫలితం అనేది పొందుతూ ఉన్నాము. ఇక ఈరోజు వీడియోలో ఎటువంటి కష్టాలు ఉన్నా, సమస్యలు ఉన్నా అమ్మవారి యొక్క ఈ మంత్రాన్ని 9 సార్లు జపిస్తే చాలండి, అమ్మవారు తప్పక కరుణిస్తారు. మాకు చాలా రోజుల నుంచి ఆరోగ్యం బాగుండడం లేదని, గవర్నమెంట్ జాబ్ కోసం చాలా సంవత్సరాల నుంచి ట్రై చేస్తున్నాం, కానీ జాబ్ అనేది రావడం లేదని ఎదురు చూసేవాళ్ళు, కానీ సొంత ఇంటి కోసం ఎదురు చూసేవాళ్ళు, వివాహం జరగాలని కోరుకునేవాళ్ళు, సంతానం కలగాలని కోరుకునేవాళ్ళు, అలాగని వీసా రావాలని, పిల్లలు వృద్ధిలోకి రావాలని, ఇలా ఎటువంటి కోరికనైనా అమ్మ తప్పక నెరవేరుస్తారు. మరి ఆ శక్తివంతమైన మంత్రం ఏమిటి, ఎప్పుడు జపించాలి అని తెలుసుకునే ముందుగా మొదటిసారి మన ఛానల్ చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరి ఈ మంత్రాన్ని మీరు బ్రహ్మ ముహూర్త సమయంలో జపించాలండి. అంటే ఉదయం 4:30 నుండి 5:30 వరకు బ్రహ్మముహూర్త సమయంలో అండి. ఆ సమయంలో జపిస్తే చాలు. ముఖం కడుక్కొని జపిస్తే చాలు. లేకపోతే మేము తెల్లవారుజాము నిద్ర లేవలేము అనుకున్న వాళ్ళు ఉదయం స్నానం చేసిన తర్వాత, పూజా గదిలో అమ్మకు దీపారాధన చేసిన తర్వాత 9 సార్లు జపించవచ్చు. చాలామంది అమ్మవారి ఫోటో కానీ విగ్రహం కానీ మా దగ్గర లేదు అంటారు. మన దగ్గర అమ్మవారి ఫోటో కానీ విగ్రహం కానీ లేకపోయినా మనం నిత్యం దీపారాధన చేసే దీపాన్ని వారాహి అమ్మవారిగా భావించి, అమ్మ నేను పూజ చేసుకోదలుచుకున్నానమ్మ, మా ఇంట్లోకి రామ్మ అని మీరు అమ్మకు ఆహ్వానం పలకండి. అమ్మవారు వచ్చి కూర్చుంటారండి. మనం పిలిస్తే పలికే చల్లని తల్లి, వరాల జల్లును కురిపించే అమ్మ మన వారాహి అమ్మ. ఈ మంత్రాన్ని మీరు 9 సార్లు జపించండి. మరి ఇంతకీ ఆ శక్తివంతమైన ఆ మంత్రం ఏమిటంటే ఓం వం వారాహి, ఓం వం వారాహి, ఓం వం వారాహి అనే ఈ మంత్రాన్ని 9 సార్లు జపించండి. ఈ మంత్రాన్ని మీరు వైట్ పేపర్ మీద బ్లూ కలర్ పెన్తో కానీ రెడ్ కలర్ పెన్తో కానీ రాసుకోవచ్చండి. ఇలా రాసిన ఈ పేపర్ని పూజా గదిలో కానీ పెట్టుకోవచ్చు, లేకపోతే కబోర్డ్లోనైనా ఉంచుకోవచ్చండి. ఇలా రాసేటప్పుడు మన ధ్యాస అంతా అమ్మ మీద ఉండాలి. మన సమస్యలు అనేవి చెప్పుకోవాలి. అమ్మ మనకున్న సమస్యలను పటాపంచలు చేస్తారు. మీరు ఏ పూజ చేసినా, ఏ పరిహారం చేసినా అమ్మ మీద నమ్మకంతో చెయ్యండి. అమ్మను నమ్ముకున్న వాళ్ళని అమ్మ ఎప్పుడూ కాపాడుతూనే ఉంటారండి. నమ్మకంతో చెయ్యండి. మీ కోరికలన్నీ నెరవేరాలని, మీ సమస్యలన్నీ తొలగిపోవాలని ఆ వారాహి అమ్మవారిని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మరి ఈ వీడియో మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నానండి. ఈ వీడియో మీ అందరికీ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.